సేమ్యా పాలైస్ బయటవి కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు. ముందుగా కార్న్‌ఫ్లోర్ అయితే 2 స్పూన్స్ తీసుకొని బౌల్‌లోకి, అదే బౌల్‌లోకి మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇలా బాగా పొంగొస్తున్న పాలల్లోకి అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాను కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా అవ్వనివ్వాలండి. ఒక 2 మినిట్స్ బాగా మెత్తగా అవ్వనివ్వాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ కూడా మిక్స్‌ని కూడా దాంట్లో అయితే యాడ్ చేసుకొని బాగా కలవనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన దాన్ని గ్లాసెస్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోకైనా పర్లేదండి, ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా ఒక కవర్‌నైతే పెట్టుకొని నేనైతే బ్యాండ్ అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత స్టిక్స్ అయితే పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. నిజానికి అసలు చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తింటాను అనిపించిందండి. నాకైతే నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి. సేమియా పాయసం అంటే అందరికి ఇష్టమే కదా! నేనైతే అసలు బండి వెనకాల పరిగెట్టేదాన్ని, అంత ఇష్టంగా తినేదాన్ని. ఇంతవరకు వీడియో చూసారు కదా! ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదనండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా! ఈ సేమియా పాలేస్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బావుంటుంది.